చూడు సీత, అనుకోకుండా సినిమా హాల్లో కలిసాం, పరిచయిస్తున్నాయి. ఒకసారి మైలు చూసి వెళ్దుగానరా. ఇప్పటికే ఆలస్యమైందండి, మా అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు. వస్తానండి. ఎంతసేపు అమ్మా? 5 నిమిషాలు ప్లీజ్, నా కోసం దిగిరా అమ్మా. రామ రామ, ముందు వేడి వేడి కాఫీ తాగదు కానీ ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. సీత, నిన్ను వెంటాడి నీతో సినిమాకి ఎందుకు వచ్చాను, నీతో స్నేహం ఎందుకు చేశాను ఇప్పటికైనా అర్థమైందా? సీతాకు ఒక చిలుక, ఇదిగోనే నీ కోక. పెద్ద పతివ్రతలా పెళ్ళేదాకా దూరంగా ఉండాలన్నావుగా, చూసావా ఇప్పుడు ఎంత దగ్గరయ్యాము. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. తాళి కట్టకుండానే నాకు కావాల్సింది పొందాను. నీ దురదృష్టం నా అదృష్టం పంతం వేసుకుని నన్నే నెగ్గించాయి. పోనీరండి, నా జీవితం నాశనమైందని భయపడ్డాను. మీ పంతమే నెగ్గిందిగా నేనే ఓడిపోయాను. మా నాన్నగారితో మాట్లాడి మన పెళ్లి విషయం. చూసావా, పెళ్లి అనేది 4 గోళ్ల మధ్య అనకూడని మాట, వీళ్ళంతా వినకూడని మాట. అందుకే వీళ్ళంతా నవ్వుతున్నారు. వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఓ తలమాశ్రేతం చూసుకుని వాడి చేత తాడి కట్టించు. ఏమండి, మీకు దండం పెడతాను. ఆపు. కాని పనికి కన్నీళ్ళకి పొత్తు కుదరదు. ఏడుపు డైలాగులంటే నాకు అసహ్యం. అవుట్, గెట్ అవుట్. నీకు శుభవార్త. గిరిజ వనజ నాకు చెల్లెళ్ళు అవుతారన్నావుగా, అందుకని ఈసారి జలజను ప్రేమించా. నా దగ్గర అమ్మాయిల పేర్లు చెప్పే ముందు వాళ్ళ అమ్మల పేర్లు చెప్పరా? వాళ్ళ అమ్మ పేరు కల్పన రాయ్. వాళ్ళది ఊరు కాదు, అసలు నీకు తెలిసే అవకాశమే లేదు. వాళ్ళది కలకత్తా. కల్పన రాయ్, కలకత్తా కల్పన రాయ్. పసుపచ్చ రంగులో ఉంటుంది. ఇక్కడ కందిగిందంత పుట్టుమచ్చు ఉంటుంది. అయ్యో బాబాయ్, నాన్న ఈ కల్పన రాయ్ నీకు తెలియదని చెప్పు నాన్న, తెలియదని చెప్పు నాన్న. లేదురా బిడ్డ. ఒకసారి భయంకరమైన తుఫాను వచ్చింది. కలకత్తా మేలు మన ఊరి పొలిమేరల్లో ఆగిపోయింది. మన ఊరి ప్రజలమంతా సహాయ కార్యక్రమాలు చేపట్టాం. కల్పన రాయ్ ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూర్చుని ఉంది. నేను క్యారియర్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద శబ్దం. ఆ భయంకర పిడుగు శబ్దానికి భయపడిపోయిన కల్పన రాయ్ నన్ను హత్తుకుపోయింది. అలా తుఫాను మా ఇద్దరిని ఏకం చేసింది. ఇంకా అమ్మాయి జలజ నీకేమవుతుందో చెప్పక్కర్లేదుగా. నాన్న, ఆంధ్రప్రదేశ్ దాటి వెస్ట్ బెంగాల్ అయినా నాకు వరుసైన పిల్ల దొరకటం లేదు. నేనేం చేయను? ఒక్క పని చెయ్యి. ఏంటది? అసలు ఆడపిల్లల్ని ప్రేమించడం మానే. అమ్మా, విన్నావా అమ్మా? నేను ఎవరిని ప్రేమించినా నాకు చెల్లెలు వరుస అవుతారని నాన్న తన ప్రేమకలు చెప్తున్నాడు. విచారించుకు నాయనా, నువ్వు ప్రేమించిన అమ్మాయిల్లో నీకు బాగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎలా ఎలా పెళ్లి చేసుకోను? వాళ్ళంతా నా చెల్లెలే. కంగారు పడకు, నువ్వు మీ నాన్నకు పుట్టలేదు. అమ్మా, అవును బాబు, మహాశివరాత్రి నాడు నదీ స్నానానికి వెళ్ళి వస్తుంటే నువ్వు కనపడ్డావు. నిన్నెవరో వదిలేసి వెళ్ళిపోయారు. నీ పక్కన చెంబు కూడా ఉంది. అందుకే నీకు చెంబులింగం అని పేరు పెట్టావు. నా గుండెకాయ చూడు ఎలా కొట్టుకుంటుందో. తల పెట్టు, క్లియర్ గా వినపడుతుంది. వినపడుతుందా? వినపడుతుందిరా, కుక్క ములిగినట్టు అంటుంది. అబ్బా, నీకు ఈ జంతువులు గొడవ ఏంటే? లవ్ డబ్బు లవ్వు డబ్బు లవ్వు డబ్బు అని వినపట్లా?
ఏమోరా, నాకు మాత్రం కుక్క మూలుగునట్టే వినపడుతుంది. అయ్యో, ఇదిగో నీ గుండెకాయ చప్పుడు నే విన్నా. విను. నీకు అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా. అమ్మో, ఆ రాక్షసే ఉంటుంది. నేను ఇంట్లో లేనని చెప్పేసాయి. అబ్బా, సైంధవుడు. ఇదిగో ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి వింటాను. హలో, నేను బుల్లిబాబుని. థ్యాంక్ యూ. అబ్బా, ఎంత ఘాటైన ప్రేమండి మీది. ఓకే. ఎవర్రాదే? మన మంత్రి గారు అమ్మాయి నన్ను ఎగ్జిబిషన్ లో చూసిందట. వాళ్ళ ఫాదర్ మంత్రి పదవి ఊడిపోయే లోపలే పెళ్లి చేసుకోని గొడవ పెడుతోంది. బుల్లే రే, నాకు ఒళ్ళు బాగా నొప్పులుగా ఉందిరా. తిన్నదేమీ అజిత్తుతో అరగలేదు. లోపలికి వెళ్ళి మంచి నూనెను పీట పట్టరా. బాగా నూనె పెట్టి మర్దం చేసి ఒళ్ళు బాగా పడదు. కానీ ఏంటి, నేను నీకు మర్దం చేసి ఒళ్ళు పట్టాలా? అవసరమైతే కాళ్ళు కూడా పట్టాలా? ఓసలేయాలా? వెళ్ళిపోతా. చివరికి నేను మాలిషాళ్ళ కనపడుతున్నా అన్నమాట. బుల్లే, తొందరగా రారా. వచ్చేసా. ఈ పీట తీసుకో. తొందర కాదురా బా. నీకు అజీర్ణం చెప్పగానే అక్కయ్య వాము ఉప్పు కలిపి ఉండ చేసి ఇచ్చిందా? ఈ మంచిళ్ళు తాగు. ఉండ తిన్నగా కడుపులోకి దిగినట్టేనా? నువ్వు అరికతలు చెప్పక తొందర కానీ. కొడతావేంట్రా? పట్టు పట్ట. అలాగే. బావా, కడుపులో ఎలా ఉంది ఇప్పుడు? మనకేమో మంది ఉక్కు శరీరం, మనకి ఇలాంటి ఏమి చేయరా. కాకపోతే మీ ఎట్టాకి భయం అంతే. అంతేనంటావా? అంతే. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా బావా? నువ్వు కరీరా. ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి చూస్తాను. అమ్మా, 10 విరోచనం మాత్రలు ఉండగలిపించేసరికి బావగారు తిక్క దిగిపోయి ఒళ్ళు పట్టాలట. ఒళ్ళు బావా, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందని చెప్పనురా. రే బుల్లి, మీ అక్కాయి ఒక మాత్రం పోయి ఇంకొక మాత్రం ఇచ్చిందేమోరా. ఎన్నిసార్లు వెళ్ళినా కట్టుబడ్డానిరా. కట్టడుతుందిలే, కొద్దిగా ఓపిక పట్టు. మోహన్, నువ్వా? ఏమిటి? నిన్ను కలుసుకొని నీతో రెడ్ రోడ్డు మీద సీల్ కేక్ చేద్దాం అనుకుంటున్నావా? నడి రోడ్డా? మీరు నా వెంట పడి నా మీద కవిత్వం చెప్పినప్పుడు నీకిది నడి రోడ్ అనిపించలేదా? అప్పుడు నా దృష్టిలో నువ్వు సీతాకు ఒక చిలుకవి, మరిప్పుడు గొంగలి పురుగువి. అలా అనకు మోహన్. ఈ రోజు మా అక్కలిద్దరికి నిశ్చితాంబూలాలు పుచ్చుకుంటున్నారు. మన పెళ్లికి మీరు ఒప్పుకుంటే. పెళ్ళే నీతోనా? గాలానికి చిక్కిన చేప పిల్ల, ఊహల్లో విహరించకు, ఏర్పులతో వేధించకు. హాయ్ మోహన్. హాయ్ రీటా. ఏమిటి ఆ చెడిపోయిన స్కూటర్తో అవస్థపడుతున్నావు? దాన్ని వదిలేసి నాతోరా. కమ్ ఆన్. సారీ డార్లింగ్. ఇద్దరికి ఒకే లగ్నం, కొంచెం కుడియడంగా చూడండి పంతులు గారు, లేకపోతే బోల్డ్ డబ్బుగా చూస్తుంది. నానా ఇంచక్క 2 సార్లు పప్పనం తినొచ్చు. 2 పెళ్ళిళ్ళు 2 సార్లు చేయించు నాన్న. నువ్వు నోరుమైపోయా. అయ్యా, ఏకాదశి సోమవారం నాడు 2 జంటల జాతకాలకు మంచి లగ్నం ఉంది. కోయిదరా పంతులు గారు,
మీరు మంచి లగ్నం అనటం కోయిదరు రావటం అన్ని శుభంగా కనిపిస్తున్నాయి. ఎలాగో లగ్నపత్రిక రాసుకునే శుభ సమయం కాబట్టి ఒక్కసారి ఆయన కూడా జాతకం చూడనివ్వండి. రండి కోయిదరు గారు, రండి. కొండదేవర మీద సత్యం పలుకుతా. కూర్చోండి. ఏంటి పెద్ద, నీ పెళ్ళాన్ని ఇక్కడ కూకోబెట్టు. నీ పురసయ్యి తల్లి, నలుగురు బిడ్డల కన్న తల్లి, అవునా? సత్యం పలుకుతా. కొండదేవర మీద ఆన, అబద్ధం చెబితే తల పెఠేలమని పేరిపోవాలా. నీకు సంతాన దోషం ఉండాది తల్లి. అంటే ఏమిటి కోయిదరా? ఈ అమ్మకు ఒక సంతానం లేదు పెద్ద, అది అందరికీ తెలిసిన విషయం. అబద్ధం చెబితే తల పెట్టేయాలని పేరిపోవాలా. నీ పురుషయ్యే తల్లి, నలుగురు బిడ్డల తల్లి. నీ మూడో బిడ్డకి చిన్నతనంలో చిన్న బిడ్డ నొప్పి వచ్చినది, అవునా? అవును. నువ్వు 2 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తు నుంచి పడ్డావు, అవునా? అవును, నిచ్చినెక్కి అటకమే సామాన్ తీస్తూ కింద పడ్డాను. కొండ తల్లి సత్యం పలుకుతోంది. అమ్మో, నలుగురు బిడ్డల్ని ఒకే నక్షత్రంలో కన్నావు, అవునా? అవునవును, నలుగురు హస్త నక్షత్రంలోనే పుట్టారు. కొండదేవర మీద సత్యం పలుకుతా. అబద్ధం చెబితే తల పెట్టేయాలని పేలిపోతాది. సస్పెన్స్ తో సంపద విషయం ఏంటి చెప్తావు, లేకపోతే మా అందరి తల్లు పేలిపో. బిడ్డలందరూ ఒకే నక్షత్రంలో పుట్టడం వల్ల ఆ అమ్మ కనకదుర్గమ్మ నలుగురు బిడ్డల్ని పసుపు బట్టలతో తీసుకురమ్మని కోరుతుండాది. అలాగా? అలాగా అంటే కుదరదు. నలుగురు బిడ్డలకి ఒకే పందిట్లో పెళ్లి చేసి పసుపు బట్టలతో అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలా. నీ నలుగురు బిడ్డలకి ఒకే పందిట్లో పెళ్లి చేయాలా పెద్ద? పైచవా, నలుగురు పెళ్లి ఒకే పందిట్లో ఒకేసారి ఎలా జరుగుతున్నాయా? తల్లి, అసలే కనకదుర్గమ్మ తల్లి, నరవెలి కోరే తల్లి. నేను చెప్పింది చెయ్యకపోయావు, తోక దొక్కిన తాసవుద్ది. ఒకే పందిట్టు ఒకే లగ్గానికి నలుగురు బిడ్డలకి పెళ్లి జరిగిపోవాలా. లేకపోతే నీ 5వ తరం పెట్టేనమని రాలిపోతాది. కొండదేవర మీద అమ్మ పలుకే పలుకు. అల్లుళ్ళు విన్నారుగా? విన్నాం. అధ్యక్షుని తొలిపలుకు, అధ్యక్షుని తొలిపలుకు, అధ్యక్షుని తొలిపలుకు. అధ్యక్ష. అధ్యక్షులు మీరేనండి? నేనేనా? మనమే అధ్యక్షులు అంట. అయితే దండి, ఎందుకంటే పెద్ద అంటేదా. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి అధ్యక్షునికి, హిందూ దేశానికి, ఆబాల గోపాలానికి, కూకున్నటువంటి ప్రతి ప్రజలకి కూడా నా నమస్కారాలు. మహాజనులారా, ఇంతగానే చెప్పొచ్చేది ఏంటంటే, మన దేశంలో ఎన్ని సముద్రాలైతే ఉన్నాయో, ఎన్ని కొండలైతే ఉన్నాయో, ఎన్ని పర్వతాలైతే ఉన్నాయో, ఏంట్రా అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయన్నమాట. ప్రపంచ చరిత్రలో మతాలు, కులాలు, భాషలు ఎక్కువగా ఉన్న దేశం మందే. మరి ఇన్ని విషయాల్లో ముందంజ వేసిన మనం ఒకే ఒక విషయంలో వెనకంజ వేయమని చెప్పేసి మాత్రం నేను కోరుతున్నాను. ఆ విషయం ఏంటి? జనాభా పెరుగుదల. జనాభా పెరుగుదల విషయంలో ఒక్కడు వెనక్కి వేయమని చెప్పేసి మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆలోచించారా? మీరందరూ అన్నారండి. ఓకే, ఇక ముందు మాత్రం కొంత అదుపులో ఉండమని మాత్రం నేను చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, జనాభాని ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో ఈ వరకట్న పిశాచాన్ని దూరం చేసే ప్రభుత్వం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు దమయంత్రి పెళ్ళాడాడు, సీతాదేవినే పెళ్ళాడాడు. పెళ్ళాడి మరి కట్నం తీసుకున్నాడా? లేదు. అటువంటప్పుడు ఈ రోజున కట్నం తీసుకునే పోటుగాళ్ళు శ్రీరామచంద్రుడి కంటే గొప్ప వాళ్ళని అడుగుతున్నాను. స్వవిషయానికి వద్దాం. మా మామగారు మా అత్తగారిని పెళ్ళాడాడు. కట్నం తీసుకున్నాడా? లేదే. నాకు మా ఆవిడికి ఒకేసారి పెళ్ళయింది. అయితే మటుకు నేను కట్నం తీసుకున్నానా? లేదే. ఇక మా పిల్లల విషయం చెప్తున్నాను. మా ఆవిడని అడిగాను, ఏవే నువ్వు 2 మగపిల్లలకి కనవే అన్నాను. ఆ ధర్మ తల్లి చెప్పినట్లు విని 2 మగపిల్లలకి అంతే. ఆ 2లో ఒకడిని ఇంజనీర్ గాను, రెండో వాడిని గొడ్డుగాను, చిచ్చి బొట్టల డాక్టర్ గాను తయారు చేశాం. అయితే మటుకు వాళ్ళిద్దరికే పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్నం తీసుకోకూడదు అని మా ఆవిడ నేను చేతిలో చేసేసుకున్నాం.
అదేవిధంగా ప్రజలు కోరేది ఏంటంటే మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్నాలు తీసుకో ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఏంటి అలా శబ్దం పట్టమని ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ కాగితం మీద ఏరుముద్దలేమని చెప్పేసి ఏకాకిగా అడుగుతున్నాను. కాస్త మతి మరపు మనిషి అయినా గొప్ప ప్రజానాయకుడు. అవునరా, మన అదృష్టం కలిసి వచ్చింది.